ఇదిగోండి ఇంట్లో 2 వెరైటీస్ కూరలు చేశాను. ఒకటి ఆంటీకి ఏమో చిక్కుడుకాయ కూర చేశాను. పాపం ఈరోజు నాన్ వెజ్ తిండు. చిక్కుడుకాయలు గింజలు ఉంటాయి కదా, ఆ ఉత్త చిక్కుడుకాయల గింజలు కొంచెం మసాలా వేసి ఒక ఉల్లిపాయ ఒక టమోటా అట్లా వేసేసి గుజ్జులా కూర చేశాను అనమాట. అసలు ఇది మా శిరీష కొంచెం టేస్ట్ చూసింది, చాలా బాగుంది మమ్మీ అంది. నిజంగా గుజ్జు కూర అబ్బా చాలా బాగుంది కదా. ఇదిగోండి ఒక గ్లాస్ బాస్మతి రైస్ పొయ్యి మీద ఎక్కిచ్చిస్తాను అనమాట. ఇదిగోండి ఇది వచ్చేసి మీకు ఏం కూర తెలుసా? ఎండు చేపలు సప్పిడి చేపలు అలాగే టమోటా వేసి కూర చేశాను అనమాట. ఎంత బాగుందో చూడండి కర్రీ. ముక్కలన్నీ ఫ్రై చేశాను ఫ్రెండ్స్. సప్పిడి చేపలు ఫస్ట్ అలా ఫ్రై చేసుకోవడం వల్ల నీసు వాసన అసలు ఉండదు. ఇందులో వైట్ షేడ్ వస్తుంది కదా, డైరెక్ట్ వేస్తే ఆ షేడ్ అనేది రాదు. తెలివిగా ఇలా చేస్తే మంచిదండి. ఓకేనా? ఈ వీడియో ఫుల్ వీడియో యూట్యూబ్లో చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజారి గారి నెంబర్ పోస్టులో పడుతున్నానండి.